اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతు. రుజుమార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఖురాన్ పరిచయం అనే అంశము తర్వాయి భాగం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథంలో ఉన్నటువంటి 3 అంశాలలో ఒక అంశము తీర్పు దినము, మహాప్రలయము, లెక్కల దినము, సమావేశ దినము, ప్రతిఫల దినము. మరి ఆ దినం గురించి అనేక విషయాలు మనము తెలుసుకున్నాం. మరి ఆ దినము గురించి ఖురాన్లో ఎన్నో చోట్ల ప్రశ్నలు కూడా వచ్చాయి. అలాగే సూరే జారియాత్ 51వ సూరాలో కూడా సేమ్ అదే ప్రశ్న తీర్పు దినం గురించి ప్రశ్నించారు. యస్అలూన అయ్యాన యౌముద్దీన్ యౌమహుం అలన్నారి యుఫ్తనూన్ జూకు ఫిత్నతకుం హాదల్లదీ కుంతుం బిహి తస్తఅజిలూన్ ఇన్నల్ ముత్తకీన ఫీ జన్నాతిన్ వ ఉయూన్ ఆకిజీన మా ఆతాహుం రబ్బుహుం ఇన్నహుం కానూ ఖబ్ల దాలిక ముహ్సినీన్ కానూ ఖలీలం మినల్ లైలి మా యఅజబూన్ وبالأسحار هم يستغفرون وفي أموالهم حق للسائل والمحروم وفي الأرض آيات للموقنين وفي أنفسكم أفلا تبصرون وفي السماء رزقكم وما توعدون فورب السماء والأرض إنه لحق مثل ما أنكم تنطقون. ఇప్పుడు వినిన ఈ వాక్యాలు సూరా జారియాత్ యొక్క వాక్యాలు. యస్అలూన అయ్యాన యౌముద్దీన్, తీర్పు దినము ఎప్పుడొస్తుంది అని చెప్పి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీకు ప్రశ్నిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం గురించి ప్రశ్నించేటప్పుడు చాలా క్లుప్తమైన సమాధానం ఇచ్చారు. అందులో ఎంతో వివరణ, ఎన్నో విషయాలు తీసుకొచ్చి చివరికి మళ్ళా తీర్పు దినం అనేది వాస్తవం అని చెప్పి అల్లా నిరూపించారు. తీర్పు దినము లేదా ప్రతిఫల దినము గురించి వారు ప్రశ్నిస్తున్నారు. యస్అలూన అయ్యాన యౌముద్దీన్ యౌమహుం అలన్నారి యుఫ్తనూన్, ఆ రోజు నరకాగ్ని యొక్క ఘోరమైన ఉపద్రవములో నరక నివాసులు పడి ఉంటారు. జూకు ఫిత్నతకుం హాదల్లదీ కుంతుం బిహి తస్తఅజిలూన్, శిక్ష రుచి చూడండి నరకం యొక్క. దేనిని గురించి అయితే మీరు తొందర పెట్టేవారు ప్రవక్తలకు, ఆ దినం ఎప్పుడొస్తుంది తీసుకురావయ్యా అని చెప్పి తొందరపడేవారు, ఆ దినమే ఈ దినము, తీర్పు దినము అని చెప్పి సమాధానం ఇవ్వబడుతుంది. జూకు ఫిత్నతకుం హాదల్లదీ కుంతుం బిహి తస్తఅజిలూన్ ఇన్నల్ ముత్తకీన ఫీ జన్నాతిన్ వ ఉయూన్. మరి ఇక విశ్వసించే వారి గురించి, భయభక్తి గల వారి గురించి, ఆ దినం ఉందని చెప్పి విశ్వాసంతో ప్రపంచంలో జీవితాన్ని గడిపే విశ్వాసులు, అల్లాహ్ పట్ల విశ్వాసం ఉంచే విశ్వాసులు, తీర్పు దినం అనేది ఉందని విశ్వసించేవారు, స్వర్గ నరకాలు వాస్తవమని నమ్మేవారు, వారి గురించి అల్లాహ్ తెలియపరుస్తూ ఇలా అంటున్నారు. ఇన్నల్ ముత్తకీన ఫీ జన్నాతిన్ వ ఉయూన్, భయభక్తి గల వారి కొరకు స్వర్గం ఉంది, మరి ఆ స్వర్గంలో వారి కొరకు నదీ ప్రవాహాలు ఉన్నాయి.
ఒక వ్యక్తి అంటారు, నదీ ప్రవాహాలు అవసరం ఏముంది, మనకు ప్రపంచంలో కూడా ఎన్నో నదులు ఉన్నాయి కదా అని అంటారు. కానీ సోదరులారా, అక్కడ ఉన్నటువంటి నదులు అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు, ఏ విధమైన తేడా అందులో లేనటువంటి స్వచ్ఛమైన నీళ్లు అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ నీళ్లు మనం తీసుకువెళ్ళి మళ్ళా దాన్ని ఫిల్టర్ చేయాలి. అప్పుడే మనం మినరల్ వాటర్ అని చెప్పి దాన్ని పేర్లు పెట్టి తాగుతూ ఉంటాం. మినరల్ వాటర్ లేకుండా మనము డైరెక్ట్గా నదిలో నుంచి తీసుకొని త్రాగటం కూడా సమంజసం కాదని ఇప్పుడు నేడు ప్రజలు భావిస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి నదులు అటువంటివి కాదు, స్వచ్ఛమైన నదులు. దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేయవలసిన అవసరము ఉండదు. ఆకిజీన మా ఆతాహుం రబ్బుహుం ఇన్నహుం కానూ ఖబ్ల దాలిక ముహ్సినీన్. వారికి స్వర్గంలో ఇచ్చే అనుగ్రహాలన్నీ కూడా స్వర్గనివాసులు పొందుతూ ఉంటారు. మరియు వారితో ఇలా చెప్పటం జరుగుతుంది, ఇన్నహుం కాను ఖబ్ల దాలిక మొహసినీన్. వీరు ప్రపంచంలో ఉన్నప్పుడు మొహసిన్గా జీవించారు. మొహసిన్ అంటే అర్థము ప్రతి కార్యము కూడా అల్లాహ్ కొరకు చేసేవారిని మొహసిన్ అంటారు. అందుకే జిబ్రైల్ అలైహిస్సలాం వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించే ప్రశ్నల్లో ఒక ప్రశ్న ప్రశ్నించారు, మల్ ఇహ్సాన్, ఇహ్సాన్ అంటే ఏమిటి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు అల్లాహ్ను అలా ఆరాధించండి, మీరు అల్లాహ్ను చూస్తున్నట్టు ఆరాధించండి. అంతాబుదుల్లా కఅన్నక తరా ఫైన్ లం తకున్ తరాహు ఫైన్ యరాకుం. ఒకవేళ మీరు అల్లాహ్ను చూస్తున్నారు అనే విశ్వాసం మీలో జనించకపోతే అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడని చెప్పి భావించండి. దాన్నే మొహసిన్ అంటారు. మొహసిన్ అంటే ప్రతి కార్యం కూడా అల్లాహ్ కొరకు చేసేవారిని మొహసిన్ అంటారు. అందులో ఏ మాత్రము కూడా చూపించే భావన ఉండదు, ప్రదర్శన బుద్ధి అనేది అందులో ఉండదు. ప్రతి కార్యం కూడా అల్లాహ్ కోసం చేసేవారిని మొహసిన్ అంటారు. ఇన్నహుం కానూ ఖబ్ల దాలిక ముహ్సినీన్ కానూ ఖలీలం మినల్ లైలి మా యఅజబూన్ వబిల్ అస్హారిహిం యస్తగ్ఫిరూన్. వారు స్వర్గంలో వెళ్ళటానికి అనేకమైన కారణాలు చెప్పటం జరిగాయి. భయభక్తి ఒకటి, వారు ప్రపంచంలో మొహసిన్గా జీవించేవారు, మరియు రాత్రులు చాలా తక్కువగా నిద్రపోయేవారు. రాత్రి వారి జీవితములో నిద్ర చాలా తక్కువ ఉండేది. ఎక్కువ శాతము అల్లాహ్ను ధ్యానించడంలో గడిపేవారు. కానూ ఖలీలం మినల్ లైలి మా యఅజబూన్ వబిల్ అస్హారిహిం యస్తగ్ఫిరూన్. మరియు సహరీ సమయములో అల్లాహ్ ముందు పశ్చాత్తాపం వేడుకునేవారు, క్షమాపణ వేడుకునేవారు. క్షమాపణ వేడుకునేవారంటే అల్లాహకు చాలా ఇష్టము. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు, ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన వయుహిబ్బుల్ ముతత్తహిరీన్. నిస్సందేహముగా అల్లాహ్ సుబ్హానహు తాలా క్షమాపణ వేడుకునే వారిని ప్రేమిస్తాడు, మరియు పరిశుద్ధులుగా ఉండేవారిని, పరిశుభ్రంగా ఉండేవారిని ప్రేమిస్తాడు. క్షమాపణ వేడేవారిని అల్లాహ్ ఎంతో ఇష్టపడతాడు. మరి అందులో వీరు ఎటువంటి వారు? సహరీ సమయంలో, అంటే ఫజర్ సమయానికి ముందు సహరీ సమయం అవుతుంది. ఆ సమయంలో లేచి అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకుంటూ ఉంటారు. సయ్యదుల్ ఇస్తగ్ఫార్ చదువుతూ ఉంటారు. అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలకతని వానా అబ్దుక వానా అలా హదిక వవాదిక మస్తతాతు ఔదు బిక మిన్ షర్రి మా సనాతు వబూ లక బినిమతిక అలయ్య వబూ బిజంబిక ఫిల్ ఫైన్నహు లా యగ్ఫిరు జునూబ ఇల్లా అంత. కానూ ఖలీలం మినల్ లైలి మా యఅజబూన్ వబిల్ అస్హారిహిం యస్తగ్ఫిరూన్ వఫీ అమ్వాలిహిం హక్కుల్ లిస్సాయిలి వల్ మహ్రూమ్. వారు తమ ధనములో నుండి ప్రశ్నించేవారిని మరియు ప్రశ్నించని వారిని కూడా ఖర్చు పెట్టేవారు. సాహిలి వల్ మహరూమ్, ఇంటింటికి అడుక్కుని తిరిగే వారిని కూడా వారు తమ ధనంలో నుంచి ఇచ్చేవారు. మరి ఎవరైతే నోరు తెరిచి అడగలేరు కానీ కష్టాలలో కడగండ్లలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు, అటువంటి వారికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. వఫీ అమ్వాలిహిం హక్కుల్ లిస్సాయిలి వల్ మహరూమ్ వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మోకినీన్. విశ్వాసుల కొరకు, నమ్మకస్తుల కొరకు
భూమిలో అల్లా ఎన్నో నిదర్శనాలు పెట్టారు. భూమిలో పెట్టిన నిదర్శనాలు పర్వతాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, ధృవాలు, ధృవాలలో ఉన్నటువంటి మంచు, వృక్షములు, అలాగే క్రిములు, కీటకాలు, పశువులు, జంతువులు, ఎన్నెన్నో జీవరాశులు, రకరకాల జీవరాశులు, పక్షులు, ఇవన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి సూచనల వల్ల. వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మౌకినీన్. ఎందుకు ఈ విషయం అల్లా తెలియపరుస్తున్నారంటే, భూమిలో ఉన్నటువంటి ఇన్ని నిదర్శనాలు మానవుడు తన కల్లారా చూస్తున్నాడు. ఇవన్నిటిని పెట్టే ఆ సృష్టికర్త తీర్పు దినం ఉందని అంటున్నాడు, ప్రళయ దినం ఉంది అని అంటున్నాడు. ఎవరైతే ఈ సమస్తము భూమిలో పెట్టారు అంటే భూమిలో ఉన్నటువంటివన్నీ కూడా వాస్తవమని మానవుడు నమ్ముతున్నాడు. మరి వాటిని పెట్టేవాడు ఆ సృష్టికర్త దైవం అంటున్నారు. తీర్పు దినము కూడా అంతే వాస్తవము. వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మౌకినీన్. నమ్మకస్తుల కొరకు భూమిలో అనేకమైన నిదర్శనాలు దైవము పెట్టారు. సృష్టించకుండా ఇంత మహాభూమి ఎలా వచ్చింది? సృష్టించకుండా భూమిపై ఉన్నటువంటి పర్వతాలు, కొండలు ఎలా వచ్చాయి? సృష్టించకుండా మహాసముద్రము ఎలా పుట్టింది? సృష్టించకుండగానే నదులు ఎలా పుడుతున్నాయి? సరస్సులు ఎలా పుట్టాయి? ఆయన సృష్టించకుండగానే భూమిలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఎలా పుట్టాయి? ఆయన సృష్టించకుండా భూమిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు ఎలా పుట్టాయి? ఆకాశంలో ఎగిరే పక్షులు ఎలా పుట్టాయి? సముద్రాల్లో ఉన్నటువంటి చేపలు ఎలా పుట్టాయి? మరి సమస్త జీవరాశులు భూమిపై ఉన్నటువంటివన్నీ కూడా ఒక నిదర్శనాలు. అలాగే భూమిలో కొన్ని ప్రాంతాల్లో శీతలమైన ప్రదేశాలుగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో చాలా ఎడారి ప్రాంతాలుగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాలలో పచ్చటి తోటలతో నిండి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వాస్తవం అన్నప్పుడు ఇవన్నిటిని సృష్టించిన మహాసృష్టికర్త తీర్పు దినము కూడా వాస్తవం అని అంటున్నాడు. అదే ఖురాన్ చేస్తున్నటువంటి పరిచయం. అల్లాహ్ గ్రంథం ఇస్తున్నటువంటి సందేశము తీర్పు దినం అనేది వాస్తవం అని చెప్పి ఇందులో ఎటువంటి సందేహం లేదు. వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మౌకినీన్ వఫీ అన్ఫుసికుం అఫలా తుబ్సిరూన్. స్వయంగా మీలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని దైవం అంటున్నాడు. మానవ జాతిలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అఫలా తుబ్సిరూన్, మీరెందుకు దాన్ని గ్రహించటం లేదు, గమనించటం లేదు, పరిశీలించటం లేదు అని దైవం అంటున్నారు. మానవుల్లో ఉన్నటువంటి నిదర్శనాలు. మానవుడు ఎలా పుట్టాడు? ఒక రేతస్సుతో, ఒక ధాతువుతో, ఒక శుక్రకణముతో, ఒక వీర్య బొట్టుతో. మరి శరీరంలో ఎన్నో అవయవాలు ఆయన అమర్చారు. 360 జాయింట్లు, 360 కీళ్ళు పెట్టాడు. మరి శరీరంలో ఉన్నటువంటి ఇన్ని కీళ్ళు సృష్టించడం అనేది వాస్తవము. ఆ సృష్టికర్తే అంటున్నారు తీర్పు దినము కూడా వాస్తవం అని. తీర్పు దినము కూడా వాస్తవం, అంతే వాస్తవం. ఎంతైతే మానవుడా నిన్ను సృష్టించడం వాస్తవమో అలాగే మానవుని యొక్క శరీరంలో ఎన్నో భాగాలు అల్లా పెట్టాడు. మరి అందులో ఉన్నటువంటి ఎన్నో పార్ట్స్ అవన్నీ కూడా దైవము ఒక సూచన అంటున్నారు. వఫీ అన్ఫుసికుం అఫలా తుబ్సిరూన్. మానవుడా స్వయంగా నీలోనే అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి, మరి ఎందుకు దాన్ని నువ్వు పరిశీలించవు? నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, ఇంత మహావిశ్వం కనిపిస్తుంది. కళ్ళు లేనివాడికి కనిపిస్తుందా? లేదు. చెవులతో వింటున్నావు ఎన్నో రకరకాల శబ్దాలు, చెవులు లేనివాడికి వినిపిస్తుందా? లేదు. నోటితో ఎన్నో స్వరాలు తీస్తున్నావు, నోరు లేనివాడు అన్ని స్వరాలు తీయగలడా? లేడు. మరి ముక్కుతో ఎన్నో రకాల సువాసనలను పీలుస్తున్నావు, ఆ సువాసన పీల్చే శక్తి లేనివాడు ఏ వాసన కూడా తెలియదు. నాలికపై ఎన్నో రుచులు నువ్వు కనుక్కుంటున్నావు, ఆ రుచి మొగ్గలు లేని ఆ నాలిక రుచులను గుర్తించలేదు. అలాగే పాదాలతో ఎంతో దూరము నడుస్తున్నావు, పరిగెడుతున్నావు, చేతులతో ఎన్నో పనులు చేస్తున్నావు, నీ మేధస్సుతో, నీకు ఇచ్చినటువంటి మేధస్సుతో ఎన్నో ఆలోచించి ఏవేమో తయారు చేస్తున్నావు. స్వయంగా నీలోనే ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని దైవం అంటున్నాడు. అలాగే నీలో ఉన్నటువంటి కిడ్నీలు
ఎంతో రక్తం అది పరిశుభ్రం చేస్తూ ఉంది. మరి హార్ట్ ఎంతో రక్తము పంపు చేస్తూ ఉంది. నిత్యము నువ్వు పుట్టిన కాడ నుంచి చనిపోయినంత వరకు అది పనిచేస్తూనే ఉంటుంది. మరి ఇవన్నీ కూడా శరీరంలో ఎన్నో అవయవాలు ఆయన పెట్టాడు. ఇవన్నింటికి సృష్టించినటువంటి ఆ మహాసృష్టికర్త అయినటువంటి ప్రభువు స్వామి అధికారి. తీర్పు దినము కూడా అంతే వాస్తవం అని చెప్పి తెలియపరుస్తున్నాడు. وفي أنفسكم أفلا تبصرون وفي السماء رزقكم وما توعدون. మరి అలాగే ఆకాశములో ఉన్నటువంటివన్నీ కూడా నీ కొరకు దైవము సృష్టించాడు. అలాగే ఆకాశంలోనే నీతో చేసినటువంటి వాగ్దానం కూడా జరగనుంది. అది కూడా ఆకాశంలోనే ఉంది. ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. మానవుని కొరకు ఉపాధి పంటలు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఆకాశంలోనే అన్ని శాటిలైట్స్ పెట్టుకుంటున్నాడు. మరి వైర్లెస్లు, ఫోన్లు, టెలివిజన్, ఇంటర్నెట్లు ఇవన్నీ కూడా పనిచేసేవి ఆకాశం నుండి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వఫీ అన్ఫుసికుం వఫీ సమాయి, ఆకాశంలో కూడా అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి నీకోసము. అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి నీకోసము. ఎన్నో సూచనలు మేము ఆకాశంలో నీకోసం పెట్టాము. ఎలాగైతే ఈ ఆకాశము వాస్తవమో అలాగే ఆ తీర్పు దినము కూడా వాస్తవము అని దైవం తెలియపరుస్తున్నారు. وفي السماء رزقكم وما توعدون. మరియు నీతో చేసినటువంటి వాగ్దానము కూడా అవి కూడా ఆకాశాల్లోనే ఉన్నాయి. అంటే స్వర్గ నరకాలు కూడా ఆకాశములోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టారు. وفي السماء رزقكم وما توعدون فورب السماء والأرض إنه لحق مثل ما أنكم تنطقون. فورب السماء والأرض అంటే భూమి ఆకాశాల ప్రభు సాక్షిగా, ఫవరబ్బి సమాయి వల్ అర్ది ఇన్నహు లహక్కుం మిత్ల మా అన్నకుం తంతికూన్. మీరు మాట్లాడటము ఎటువంటి వాస్తవమో, నోరు తెరిచి మీరు మాట్లాడటం ఎంత వాస్తవమో, తీర్పు దినము రావటము కూడా అంతే వాస్తవము, అంతే ఖచ్చితము. అందులో ఎటువంటి సందేహం లేదు. భూమి ఆకాశాల ప్రభు సాక్షిగా అని చెప్పి అల్లా దైవము ఈ విషయం చెప్తున్నాడు. ఫవరబ్బిస్ సమాయి వల్ అర్ది ఇన్నహు లహక్కుం మిత్ల మా అన్నకుం తంతికూన్. ఫవరబ్బిస్ సమాయి వల్ అర్ది, భూమి ఆకాశాల ప్రభు సాక్షిగా. ఇన్నహు లహక్కుం, తీర్పు దినం అనేది వాస్తవము. అల్లా ఇచ్చినటువంటి ఈ సందేశము జరిగి తీరుతుంది. ఇన్నహు లహక్కుం మిత్ల మా అన్నకుం తంతికూన్. ఎలాగైతే మీరు మాట్లాడటం వాస్తవము, మానవులు మాట్లాడుతున్నటువంటి సంభాషణ అనేది ఎలాగైతే వాస్తవమో అలాగే తీర్పు దినము జరగటం కూడా వాస్తవము. فورب السماء والأرض إنه لحق مثل ما أنكم تنطقون. هل أتاك حديث ضيف إبراهيم المكرمين إذ دخلوا عليه فقالوا سلاما قال سلام قوم منكرون. فراغ إلى أهله فجاء بعجل سمين فقربهم إليهم قال ألا تأكلون. فأوجس منهم خيفة قالوا لا تخف وبشروه بغلام حليم. فأقبلت امرأة في سرة فسكت وجهها وقالت عجوز أقيم. قالوا كذلك قال ربك إنه هو العليم الحكيم. إنه هو الحكيم العليم. قال فما خطبكم أيها المرسلون. ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి అల్లా చర్చించడం ప్రారంభించారు. అసలు వాస్తవం ఏమిటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గర
ముగ్గురు అతిథులు వస్తారు. వారు ముగ్గురు కూడా దైవదూతలు. అసలు ఆ ముగ్గురు రావటానికి కారణము హౌమే లూత్ అనే జాతి వారిని నాశనం చేయటానికి. ఎందుకంటే లూత్ అనే జాతి వారు ఆ తీర్పు దినాన్ని తిరస్కరించారు. మరియు వారు భూమిపై అత్యంత నీచాది నీచమైన కార్యక్రమం చేసేవారు. పురుషులు పురుషులతో రమించేవారు. అటువంటి నీచాది కార్యక్రమం చేసేవారు కాబట్టి వారిని నాశనం చేయటానికని చెప్పి దైవదూతలు ముగ్గురు అల్లాహ్ వద్ద నుండి వచ్చారు. వారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గరికి వచ్చి కలిశారు. వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సలాం చెప్పారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా వారి సలాముకి ప్రతి సలాము సమాధానం ఇచ్చారు, వాలేకుం సలాం అని. ఆ తర్వాత ఈ అతిథులు నాకు అపరిచితులుగా ఉన్నారు, వీరెవరో తెలియదని చెప్పి అతిథుల్ని కూర్చోబెట్టి వెంటనే ఒక ఆవు దూడను జబా చేసి వారికి ఆతిథ్యం చేశారు. కానీ వారు తినటం లేదు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు భయపడ్డారు, నా అతిథులు ఎందుకు తినట్లేదని చెప్పి. ఆ తర్వాత ఆ అతిథులు అన్నారు, మేము లూత్ అలైహిస్సలాం వారి జాతిని నాశనం చేయడానికి వచ్చినటువంటి దైవదూతలమని. ఈలోపు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి భార్య అయినటువంటి హాజరా అలైహిస్సలాం వారు పలకరించారు వారికి. అప్పుడు హాజరా అలైహిస్సలాం వారికి ఒక కుమారుడు కలుగుతాడని చెప్పి శుభవార్తనిచ్చారు. ఆ కుమారుడు మంచి జ్ఞాని అయి ఉంటాడు అని చెప్పి గులామున్ అలీం అని చెప్పారు. గొప్ప జ్ఞాని అయి ఉంటారు, అటువంటి జ్ఞాని పుడతారు అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు భార్య హాజరా అలైహిస్సలాం వారు చాలా వృద్ధురాలైపోయారు. అప్పటికే వృద్ధాప్యములో చేరుకున్నారు. కాబట్టి లబోదిబోం అన్నారు. మరియు తన నత్తి నోరు బాదుకొని అన్నారు, నాకు సంతానం కలగటం ఏంటి అని చెప్పి ఆశ్చర్యంతో ఆమె అడిగారు. కాబట్టి ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారికి శుభవార్త ఇవ్వటానికి, అంటే ఆయన కుమారుని యొక్క శుభవార్త ఇవ్వడానికి వచ్చినటువంటి దూతలు వాస్తవానికి లూత్ జాతి వారిని నాశనం చేయడానికి వచ్చారు. وبشروه بغلام حليم فأقبلت امرأة في سرة فصكت وجهها وقالت عجوز أقيم قالوا كذلك قال ربك إنه هو الحكيم العليم. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి భార్య ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఆమె తన నోరు తల బాదుకుంటూ నాకు ఎలా సంతానం కలుగుతారని చెప్పి అడిగారు. ఖాలు కదాలికి ఖాల రబ్బుకి ఇన్నహు హువల్ హకీమున్ అలీం. గొప్ప వివేకి, గొప్ప జ్ఞాని అయినటువంటి అల్లాహ్ వైపు నుండి మీకు ఈ శుభవార్త ఇవ్వటం జరుగుతుంది. ఈ కుమారుడు అల్లాహ్ వైపు నుండి మీకు కలుగుతారు. అల్లాహ్ మీకు శుభవార్త ఇచ్చారు. అల్లాహ్ తన అద్భుతము ద్వారా మీ వృద్ధాప్యంలో కూడా మీకు అటువంటి గొప్ప జ్ఞాని అయినటువంటి ఒక కుమారుడు కలుగుతాడని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి శుభవార్తిస్తారు. మరొక సూరాలు అంటారు ఇస్హాక్ పుడతారు, ఇస్హాక్కి ఆ తర్వాత యాకూబ్ కూడా పుడతారని చెప్పి 11 సూరే హూద్లో 70 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు తఆలా అక్కడ ఇంకా ఇదే వాక్యాన్ని ఇంకా వివరణగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నుండి ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాం. ఇంకా మిగిలిన భాగము మనము తర్వాత వింటాము.